Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తలుపులమ్మ లోవలో ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలు. భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామన్న చైర్మన్ భాస్కర్, ఈవో విశ్వనాథరాజు. పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న బీజేపీ బృందం. టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని పోలవరం అథారిటీని కోరామన్న సోము వీర్రాజు. జూలై 19 నుంచి ఏలేరు ఆయకట్టుకు సాగునీరు వెల్లడించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవలో ఆషాఢ మాసోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు జరిగాయి. ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేసిన దేవస్థానం భక్తులకు సకల సదుపాయాలు కల్పించింది. భక్తుల సౌకర్యార్థం ఆన్ దర్శన టికెట్ల సదుపాయం కల్పించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాదం అందజేస్తారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లోవలో ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు జరిగే ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. శ్రీ తలుపులమ్మ అమ్మవారికి అత్యంత ప్రీతికరం ఆషాఢ మాసం. అందుచేతనే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ నెలలో అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది తరలివస్తారు. ఆషాఢ మాసోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈవో పెనుమస్స విశ్వనాథరాజు, చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆషాఢ మాసోత్సవాల్లో జగన్మాత శ్రీ తలుపులమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహిస్తారు. 17వ తేదీన చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. మొదటి ఆదివారం అంటే 19వ తేదీన అమ్మవారు మట్టి గాజుల అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 22వ తేదీ బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రం రోజున పంచామృత అభిషేకాలు, 26వ తేదీన లక్ష కుంకుమార్చన, 29వ తేదీన పౌర్ణమి రోజున చండీ హోమం నిర్వహణకు దేవస్థానం ఏర్పాటు చేసింది. ఆగస్టు 2వ తేదీన అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అదే రోజున శ్రీ గణపతికి లక్ష గరిక పూజలు చేస్తారు. 9వ తేదీన అమ్మవారికి విశేష పూల అలంకరణ. ఆషాఢ మాసోత్సవాలు ముగింపు సందర్భంగా సప్తనదీ జలాలతో అమ్మవారికి సహస్ర పట్టాభిషేకం జరుగుతుంది. భక్తుల తాకిడికి అనుగుణంగా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనుమస్స విశ్వనాథరాజు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఉచిత ప్రసాదాలు అందజేస్తామన్న విశ్వనాథరాజు వసతి, మంచినీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీస్ శాఖ సహకారంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ఓం శ్రీమాత్రే నమః. కాకినాడ జిల్లా తుని మండలం లోయలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు ఈ నెల 15వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, సభ్యులు మరియు దేవస్థాన సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. గతంలో కంటే భిన్నంగా వివిధ పూజా కార్యక్రమాలు ప్రారంభించి ఉన్నాం. ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష కుంకుమార్చనలన్నీ కూడా వేలాది మంది భక్తులను కూర్చోబెట్టి అమ్మవారికి కుంకుమ పూజ చేసి వారికి సారీ అనగా ప్రసాదం, రవికిల గుడ్డ, పసుపు కుంకుమ గాజులు ఇవ్వబోతున్నాం. అలాగే మొదటి శుక్రవారం రేపు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో 1008 మంది పెళ్లి కాని పిల్లలతోటి సామూహిక అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రతి శుక్రవారం కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలందరితోటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఆదివారం అమ్మవారికి లక్షార్చనలు ఉంటాయి. ఒకరోజు మట్టి గాజులు, ఒకరోజు పుష్పాలు, ఒకరోజు ఏమో శాకంబరి అలంకారం, ఒకరోజు కుంకుమార్చన అనేది లక్షార్చన పూజలను కూడా ప్రతి ఆదివారం నిర్వహించున్నాం. స్వాతి నక్షత్రం రోజు అమ్మవారి జన్మ నక్షత్రం రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, ప్రతి శుక్రవారం కూడా చండీ హోమాలు కూడా నిర్వహిస్తున్నాం. అలాగే లక్షలాదిగా తరలి వచ్చే భక్తులందరూ కూడా కేవలం ఆదివారం మాత్రమే కాకుండా
మిగతా రోజులు కూడా చాలా పవిత్రమైన రోజులు ఆషాఢంలో అమ్మవారికి. ఆదివారం మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా అమ్మవారిని దర్శించి పూజించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మీ ద్వారా కోరుతున్నాం. ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉచిత ప్రసాదాన్ని కంటిన్యూగా అందించబోతున్నాం. అలాగే క్యూ లైన్లోని మహామండపాల్లోని అలాగే రాజగోపురం ముందు గుడిలో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రతి 30 మీటర్లకి ఒకటి డ్రింకింగ్ వాటర్ పాయింట్లు ఏర్పాటు చేసి భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. క్యూ లైన్లో కూడా ప్రత్యేక సిబ్బందిని నియమించి వారికి క్యూ లైన్లో కూడా మంచినీళ్ళు సరఫరా చేయబోతున్నాం. అదనపు సిబ్బందిని తీసుకొచ్చి కౌంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రసాదం కౌంటర్లు, టికెట్ కౌంటర్లు కూడా అదనంగా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులందరూ కూడా దేవాలయానికి వచ్చి టికెట్ కౌంటర్లో టికెట్ కొనుక్కోకుండా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన మనమిత్ర యాప్ ద్వారా మీ టికెట్లన్నీ కూడా మీ ఇంటి వద్ద నుంచే మీరు బుక్ చేసుకుని క్యూ లైన్లో వేచి ఉండకన్నా నేరుగా అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ టికెట్స్ మీ దగ్గరే తలుపుల అమ్మవారి వెబ్సైట్ ద్వారా కానీ మనమిత్ర ద్వారా కానీ అమ్మవారి టికెట్లు ముందుగా బుక్ చేసుకుని ఆలయానికి చేరుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ప్రత్యేక పోలీస్ సిబ్బంది ద్వారా ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసాం. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇక్కడ ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అక్రమ మద్యం కానీ గంజాయి లాంటి ప్యాకెట్ లాంటి కార్యక్రమాలు జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే ఈ సంవత్సరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్లాస్టిక్ రహిత దేవస్థానంగా మోడల్గా లోవ దేవస్థానాన్ని ఎంపిక చేసి ఉన్నారు. అందుకని ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించదలిచి ఉన్నాం. కానీ భక్తులందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏది కూడా ఆలయం పరిసరాల్లోకి తీసుకురావద్దని కోరుచు ప్రత్యామ్నాయంగా వచ్చే వస్తువులు మాత్రమే మీరు వాడాలని, దాని ద్వారా మన ఆరోగ్యానికి పర్యావరణ పరిరక్షణకి మీరు అందరూ దోహదపడాలని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించి పూజించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది సౌభాగ్యంగా విరాజిల్లాలని మీ ద్వారా భక్తులందరినీ కోరుచున్నాం. ధర్మకర్తల మండలి చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే ఆషాఢ మాసోత్సవాలకు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఓం శ్రీ మాత్రే నమః. ఇవాళ నుంచి వచ్చే నెల అంటే ఆగస్టు 12 వరకు మన ఆషాఢ మాస మహోత్సవాలు మన లోపల జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలలో 17 నుంచి స్టార్ట్ అవుతాయి. 17ని చండీ హోమం, 19ని మట్టి గదులతో అలంకరణ, 22ని విశేషంగా పంచామృతాభిషేకం, 24ని లక్ష తులసి పూజ, అలాగే ఆదివారం లక్ష కుంకుమార్చన, బుధవారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమము, శుక్రవారం ఏమో చండీ హోమము, ఆదివారం వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి గణపతి స్వామికి లక్ష గరికి పూజ చేస్తారు. శుక్రవారం లాస్ట్ శుక్రవారం చండీ హోమం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమాలన్నింటికీ ఇచ్చిన కార్యక్రమంలో అందరూ భక్తులందరూ పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలోని ప్రముఖ దేవస్థానాల పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు, అటవీ దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నవరం, తలుపులమ్మలోవ దేవస్థానాల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తలుపులమ్మలోవ పరిసర అటవీ ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేశారు. భక్తులు, వ్యాపారులలో అవగాహన కల్పించడంతో పాటు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. First agenda regarding the maintenance of this eco park developed by Forest Department. That is first. Second, this is regarding the Namo One. Namo One lo మీకు అవసరం ఉన్న చెట్లు కావచ్చు, వేరే ప్రాంతానికి అవసరం ఉన్న చెట్లు కావచ్చు, రెండు కూడా పెంచుకోవచ్చు. దీంట్లో నీడ్ నాట్ బి ఎ బిగ్ ఎక్స్టెంట్. 7.5 cents నుంచి 2 hectares దాకా 1 hectare దాకా మనము డెవలప్ చేయవచ్చు. Some red sandals plantation, sandwood plantation, అదన్నా వీళ్ళు అంటే మా స్టాఫ్ కూడా వెళ్ళి మేము ఐడెంటిఫై చేస్తాం. రేపే వస్తాయి.
మారేడు ప్లస్ మిగతా టెంపుల్స్కి అవసరమైన వృక్షాలు కూడా మీరు పెంచవచ్చు. ఓకే, కావాల్సిన నెసిటీ లేదండి. మీరు ఎక్కడ ఉన్నా సరే, మీ ల్యాండ్ ఎక్కడ ఉన్నా సరే, నమో వన్ అన్నది 7.5 సెంట్ల నుంచి 1 హెక్టార్ 2.5 ఎకరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అందులో థిక్ ఫారెస్ట్ కింద డెవలప్ చేయడం ఉంటుంది. సో మెయింటెనెన్స్ కూడా డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది. సో అలాంటి ల్యాండ్ ఏమైనా మీరు ఇవ్వగలిగితే అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ఏ విధమైన బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ ఉండదు. సో ఇది వెరీ గుడ్ ప్రాజెక్ట్. మీరు ఒకవేళ మీ రిక్వెస్ట్ మీకు ఏమన్నా సమ్ స్పెసిఫిక్ ప్లాన్స్ రీచ్ చేస్తే బాగుంటుంది. ఫర్ ద అప్కీప్ ఎనీవే ల్యాండ్ రైట్స్ రెస్ట్ కంప్లీట్లీ విత్ ద దేవస్థానం. ఓన్లీ మెయింటెనెన్స్ దే విల్ టేక్ కేర్. సార్, Forest Department also proposed development of one nursery, sir, as Vriksha Prasadam. Okay. So whatever sacred saplings will be raised by the department and it will be given to the devotees. So that also Yeah. then కాకినాడ జిల్లాలో ఖరీఫ్ పంట సాగుకు రైతులు ముమ్మరంగా సిద్ధమవుతున్న తరుణంలో వారికి అవసరమైన సాగునీటిని అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం సాధారణం కంటే 25% తక్కువగా నమోదైనప్పటికీ ఉప ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు సాగునీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఏలేరు రిజర్వాయర్లో ప్రస్తుతం ఉన్న 8.68 టీఎంసీల నీటిని గోదావరి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఆగ్మెంట్ చేస్తూ జూలై 19వ తేదీ నుంచి ఏలేరు కింద ఉన్న 53,000 ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీటి విడుదల ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పీబీసీ పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న 20,000 ఎకరాలకు ఇప్పటికే నీటి సరఫరా మొదలైందని, సామర్లకోట వద్ద ప్రస్తుతం అందుతున్న 300 క్యూసెక్స్ నీటిని మరింత పెంచి శివారు ప్రాంతాలకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ ప్రజలు ముందు 3 అంశాల గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా జిల్లాలో ముమ్మరంగా జరుగుతున్న ఖరీఫ్ పంట కల్టివేషన్ కోసం ముమ్మరంగా రైతులందరూ కూడా సిద్ధమవుతున్నారు. వారికి సంబంధించి ఏలేరు రిజర్వాయర్ నుంచి రాబోయే 19వ తారీఖు నుంచి నీటి విడుదల అనేది మొదలవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న ఎల్నినో పరిస్థితి వల్ల వర్షపాతం తక్కువ ఉండడం వల్ల మనం అనుకున్న జూలై 2వ వారంలో మనం నీరు ఇవ్వలేకపోయాము. కేవలం ఒక 4-5 రోజు డిలేతో జూలై 19వ తారీఖు నుంచి మనము నీటి సరఫరా అనేది మొదలుపెట్టడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ వారితో చర్చించడం జరిగింది. వారితో డిస్కస్ చేసిన తర్వాత ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్లో ఉన్న 8.68 టీఎంసీని మనము గోదావరి పురుషోత్తపట్నం ఎట్టిపోత పథకం ద్వారా ఆగ్మెంట్ చేసుకొని రాబోయే జూలై 19 నుంచి ఏదైతే ఏలేరు కింద ఉన్న 53,000 ఎకరాలు ఆయకట్టు ఉందో వాటి అన్నిటికి కూడా పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయడానికి సిద్ధమవుతున్నాము. అదేవిధంగా పీబీసీ కెనాల్ పిఠాపురం బ్రాంచ్ కెనాల్ చూస్తే దాని కింద మనకి దాదాపు 20,000 ఎకరాలు ఆయకట్టు ఉండగా దానికి సంబంధించిన నీరు కూడా ఆల్రెడీ మనం మొదలు పెట్టడం జరిగింది, సరఫరా జరుగుతున్నది. వాటిని కూడా పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే సామర్లకోట దగ్గర మనకి ప్రస్తుతం రియలైజ్ అవుతున్న 300 క్యూసెక్స్ని ఇంకా పెంచుకొని అక్కడ 6 అడుగుల దాకా వచ్చే విధంగా అక్కడి నుంచి పీబీసీకి పూర్తి స్థాయిలో చివరి పొలం వరకు నీరు చేరుకునే విధంగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ నుంచి పూర్తి స్థాయిలో సామర్లకోట దాకా నీళ్ళు వచ్చే విధంగా అక్కడి నుంచి పీబీసీ ద్వారా కొత్తపల్లి మండలం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి రైతు వరకు మనము నీళ్ళు వెళ్ళే విధంగా, ఎస్పెషలీ ఆర్ఆర్బి ట్యాంక్ కింద ఉన్న 10,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో వాటికి కూడా నీళ్ళు అందించే విధంగా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. రాబోయే 1-2 రోజుల్లోనే ఈ సామర్లకోట దగ్గర మనకి ఎక్కువ రియలైజేషన్ జరుగుతుంది. ఎందుకంటే
గోదావరిలో ఇప్పటికే ధవళేశ్వరం నుంచి దాదాపు 4,900 క్యూసెక్స్ డ్రా చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనము పూర్తిగా ఆర్ఆర్బి ట్యాంక్ దాకా మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి రాబోయే 1-2 రోజుల్లో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాంతంలో ఉన్న అన్ని మండలాలు కాజులూరు, కరప్ప, తాల్రేవు ఈ మండలాల్లో కూడా టైల్ అండ్ ఫార్మర్స్ చివరి ఉన్న రైతులందరికీ కూడా నీళ్ళు అందించే విధంగా అక్కడ ఉన్న జేఈస్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అక్కడ రెగ్యులేట్ చేసుకొని ఒక షెడ్యూల్ పెట్టుకొని వాళ్ళు ఆ నీటి సరఫరా అనేది మానిటర్ చేస్తున్నారు. రాబోయే 1-2 రోజుల్లో అక్కడ కూడా చివరి రైతు దాకా నీరు చేరుకునే విధంగా కూడా మనము మానిటర్ చేసుకుంటున్నాము. ఇదే విధంగా మిగతా రిజర్వాయర్స్ నుంచి మనకి చూస్తే ఏదైతే ఏలూరు నుంచి మనము రిలీజ్ చేస్తున్నామో ఆ సందర్భంలోనే తిమ్మరాజు ట్యాంకు కూడా మనము 50 క్యూసెక్స్ దాకా రిలీజ్ చేయడం జరుగుతుంది 19వ తారీఖు నుంచి. సో తిమ్మరాజు ట్యాంక్ కింద ఉన్న ఆయకట్టుదారు కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. దెన్ తాండవ సంబంధించి పక్క జిల్లా పరిధిలో వస్తుంది కాబట్టి అక్కడ రాబోయే వారంలో వాళ్ళు మీటింగ్స్ నిర్వహించుకొని వాళ్ళు వివరణ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మన రైతులకు కూడా తాండవ కింద ఉన్న ఆయకట్టు ఉన్న రైతులందరికీ కూడా మనం వివరణ ఇవ్వడం జరుగుతుంది. పంప వచ్చేటప్పటికి మనము ఫస్ట్ వీక్లో ఆగస్ట్ మొదటి వారంలో మనము నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ క్యాచ్మెంట్లో అంతా నీళ్ళు పట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి వర్షపాతం పట్టి తాండవ అంటే పంప పరిధిలో ఉన్న ఆయకట్టు దాదాపు 8,985 ఎకరాలు పంపా కింద ఉన్నాయి. వాటి అన్నిటికీ కూడా ఆగస్టు మొదటి వారం తర్వాత నుంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి అనేది ఉంటుంది. సో మరొకసారి ప్రజలకు తెలియజేసినది ఏంటంటే ఏలేరు రిజర్వాయర్ నుంచి రాబోయే జూలై 19వ తారీఖు నుంచి నీటి విడుదల అనేది జరుగుతుంది. సో ఏలేరు కింద ఉన్న మండలాలు ప్రధానంగా మనకి చూస్తే ఏలేరు కింద పిఠాపురం, గొల్లపరోలు, పెద్దాపురం, కిర్లంపుడి, జగ్గంపేట, ప్రతిపాడు, ఏలేశ్వరం మరియు కాకినాడ రూరల్లో కొన్ని ప్రాంతాలు. సో ఈ మండలాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఈ 19వ తారీఖు నీటి విడుదలను బట్టి వాళ్ళు ఒక ప్రిపరేషన్ అంటే ల్యాండ్ ప్రిపరేషన్ కానీ నర్సరీ కానీ ప్లాన్ చేసుకోవాల్సిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పటికే ఏలేరు పరిధిలో కొంతమంది రైతులు నర్సరీ పెంచుకోవడం జరిగింది. దాదాపు 500 ఎకరాల దాకా నర్సరీ పెంచినట్టు మాకు సమాచారం. అదేవిధంగా పీబీసీ క్యానల్ కింద కూడా దాదాపు 90 ఎకరాల పాటు నర్సరీ పెంచినట్టు మాకు సమాచారం. సో వీరందరికీ కూడా 19th నుంచి ఏలేరు నుంచి రిలీజ్ చేస్తే 21వ తారీఖు నుంచి వాళ్ళకి నీళ్ళు చేరుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి వారు ఒక ట్రాన్స్ప్లాంటేషన్ అదేవిధంగా ఫర్దర్ నర్సరీ అంతా కూడా ప్లాన్ చేయవలసిగా ఈ సందర్భంగా రైతాంగాన్ని కోరుకుంటున్నాను. రెండో అంశం ప్రజలతో పంచుకో పోలవరం ప్రాజెక్టును బీజేపీ బృందం సందర్శించనుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. బీజేపీ చారిత్రాత్మకంగా భావించే పురుషోత్తపట్నం వైపు నుంచి తాను పార్టీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురంధేశ్వరి పోలవరాన్ని సందర్శిస్తామని ఆయన రాజమండ్రిలో తెలిపారు. రామవరపు ఆవ, రాయదుర్గం కొండ, కేఎల్ డ్యాంలను కూడా సందర్శిస్తామన్నారు. సో అనకాపల్లి నుంచి నీళ్ళిస్తే ఆ ప్రాజెక్టు మా అధ్యక్షుడు చూడాలి. అనకాపల్లి ఆయన కూడా ఆ ప్రాంతం వ్యక్తి. అదేవిధంగా అనకాపల్లి ఇవ్వడమే కాదు, అక్కడ ఎలిఫెంట్ కొండ అని ఉంది, ఎలిఫెంట్ కొండ చూడాలి. అలానే 20,000 ఎకరాల్లో రామవరపు ఆవు ఉంది, అది ఆయన సందర్శించాలి. అదేవిధంగా రామవరపు ఆవే కాదు, అక్కడ రామదుర్గం కొండ ఉంది, హిస్టారికల్, అది మహారాజులు కట్టినటువంటి రామదుర్గం కొండ. దాన్ని మనం తప్పకుండా గమనించాలి. రామదుర్గం, రామవరపు ఆవ, ఎలిఫెంట్ కొండ, ఎస్ఎన్ డ్యామ్, కేఎల్ డ్యామ్. ఆ కేఎల్ డ్యామ్ ఏమిటంటే ఇప్పటి వరకు అందరూ రైట్ మెయిన్ కెనాల్నే చూస్తారు, కానీ ఇది ఈ కేఎల్ డ్యామ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో
మనకి ఒక సుందరమైనటువంటి అంశంగా మారిపోతుంది రాబోయేటువంటి రోజుల్లో. టూరిజంలో ఇది ఒక గొప్ప అంశంగా మారబోతుంది. దీన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ మేము తీసుకెళ్ళాము. అధ్యక్షుడు వారి దృష్టిలో పెడితే ఈ టూరిజం పాయింట్ అనే దాన్ని మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి టన్నెల్ మీదుగా, టన్నెల్ ఏదైతే రేపు మన వైపు నుంచి, రాజమండ్రి వైపు నుంచి పురుషోత్తపట్నం వెళ్ళి నావిగేషన్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎక్కుతున్నాం, గుడి గండిపోసమ్మ గుడి దగ్గర మనం ఎక్కేవాళ్ళం. దాన్ని ఒక టన్నెల్ వేశారు. ఈ ప్రాంతం వైపునే టన్నెల్ ఉంది. ఈ టన్నెల్లోంచి ముందుకు వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని పవర్ ప్రాజెక్టును చూసి, పవర్ ప్రాజెక్ట్ నుంచి గ్యాప్ 1, గ్యాప్ 2 చూసి, అక్కడి నుంచి స్పిల్వే మీదుగా పోలవరం మెయిన్ బ్యారేజీ స్పిల్వేని చూసుకుంటూ మెయిన్ ఆఫీస్కి వెళ్ళడం, రివ్యూ చేయడం, అక్కడ చిన్న సభ, భోజనాలు ఇవన్నీ పెట్టి, ఏంటి మీరు ఇందులో సందర్శించడం మూలంగా చాలామంది సందర్శించారు కదా, మీరు సందర్శిస్తే ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగం ఉంటుంది అనేది మనం హైలైట్ చేయవలసిన పాయింట్స్ ఏంటంటే మేము చేసేది రేపు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన సిడిపిఓలతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోన్న సేవలపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అసిస్టెంట్ కలెక్టర్ ప్రియతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్, చిన్నారులకు ఆటపాటలతో వివిధ కృత్యాలు నేర్పించడం, సిడిపిఓల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ఐసీడీఎస్ అధికారులతో చర్చించారు. 6 months డేటా, 6 monthsలో సడన్గా స్పైక్ కావు కదా. వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months, విచ్ మీన్స్ యు ఆర్ నౌ ఇన్ జూలై. సో ఫెబ్రవరి నుంచి జూన్ దాకా ఏం పరిస్థితి ఆ పర్టికులర్ అంగన్వాడీలో. ఓకే, దట్ ఓకే. సో వల్ల మనకి ఆ పర్టికులర్ అంగన్వాడీలో పెరిగింది. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ వన్ పర్టికులర్ చైల్డ్ హూస్ stunted or 2 new children have come, because of which percentage have gone up? So our 2 new children, what age group? Okay. Okay. అంగన్వాడీ ఇచ్చే సరిపోదు. మీరు అదనంగా సపోజ్ 3 to 6 months supplementary nutrition they have to provide. 1 year, I want you to understand this. This is just a mere reporting issue, or is it a genuine stunting issue? If it is a genuine stunting issue, then we have to. Okay, check. Last time the yellow mark moderate to 2 days. Okay. So severe kaapuna yellow corrections, yellow lo asalu pillala nijanga unnara ani corrections provide. So that you have to do, otherwise it won't improve. మనం అది ఇస్తున్నారా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు అంగన్వాడీ టీచర్ హ్యాస్ టు, వర్కర్ హ్యాస్ టు మానిటర్ వెదర్ హౌ మెనీ ఎంత ఫ్రీక్వెన్సీ మార్నింగ్ నైట్ 2 సమయంలో ఇస్తున్నారా ఏంటి. సో వారానికి ఒకసారి అయినా పేరెంట్స్ని అడిగితే నెక్స్ట్ నెల సిన్సియర్గా చేస్తే దట్ ఇంప్రూవ్మెంట్ విల్ ఆటోమేటిక్లీ షో. విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 126/1లో ఉన్న పోరంబోకు భూమిలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి అంటూ జనసేన నాయకుడు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు నరవ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తాను సర్వే నెంబర్ 126/1లోని భూమిని కొనుగోలు చేసిన సమయంలో కొందరు వ్యక్తులు అది ప్రభుత్వ పోరంబోకు భూమి అని పేర్కొంటూ కోర్టులో కేసు వేశారని, అయితే ప్రస్తుతం అదే స్థలంలో కొందరు వ్యక్తులు భవన నిర్మాణాలు చేపడుతూ ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. గతంలో ప్రభుత్వ భూమి అని ఆరోపించిన వ్యక్తులే ఇప్పుడు అదే భూమిలో నిర్మాణాలు చేపడుతూ ఉండడం వెనుక ఉన్న వాస్తవాలను రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. 44వ నెంబర్లోని నేను భూమి కొనుక్కున్నాను బ్రాహ్మణుల దగ్గర. వాళ్ళు 5 కలిసి నాకు రాసి ఇచ్చారు.
వాళ్ళు కష్టనిమిత్తంగా ఉంచుకున్నారు ఆ స్థలము. నాన్న అడగగానే నాను బడ్డీ పెట్టుకుంటానని అడిగితే నాకు ఇచ్చేసారు, రాసేసారు. ఆ స్థలంలోని ఇంకా మాకున్నది అలాగనేసి 2 సంవత్సరాల నుంచి నన్ను దుఃఖ పెడతారు అక్కడ. ఆ గవర్దేవి, గవర్ అశోక్ 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. కలెక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కానీ మన ఎక్కడికి వెళ్ళాను, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, జోనల్ ఆఫీస్కి వెళ్ళాను, తర్వాత ఈ సచివాలయాలు 2 దిక్కలకి వెళ్ళాను. ఈ అప్పుడు సర్వేర్ దగ్గరికి వెళ్తే వస్తాను అంటున్నాడు కానీ దాని గురించి నా పేరు మీదే ఉంది. కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాను. అతను కూడా అక్కడ ఫోన్ చేసి ఆవిడకి న్యాయం జరిగేటట్టు చెయ్యండి అంటే ఎవరో పొందించలేదు, ఎవరో కూడా నా గురించి పట్టించుకోలేదు. పోలీస్ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాను, లేదు. గత 30 ఏళ్ళుగా నేను టీడీపీ కార్యకర్తగా పనిచేశాను. దాని మీద వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు భలే నా బుర్ర ఎడగొట్టారు, నా కారు అద్దలు పగలగొట్టారు, నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం నుంచి ఆదరణ కొరవై నేను జనసేనలో జాయిన్ అయ్యాను. జనసేనలో క్రీశైల కార్యకర్తగా ఉంటూ నాకు పంచకల్ రమేష్ వాళ్ళ ఎమ్మెల్యే గారు నా సేవలు గుర్తించి నాకు మార్కెటింగ్ డైరెక్టర్ కూడా ఇచ్చారు. ఈ రోజు నరలో నేను ఒక సైట్ కొనుక్కున్నాను. 126/1 ఒక సైట్ కొన్నాను, 900 గజాల సైట్ కొన్నాను. నా సైట్ మీద గవర్ అశోక్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేసాడు. ఇది ప్రభుత్వ పారంబోకు భూమి, 18 మంది కలిసి లేఅవుట్ వేసి అమ్మేస్తారు అనేసి అశోక్ కుమార్ అనే వ్యక్తి కేసు వేసాడు 126/1 మీద. పారంబోకు భూమి, ఇది పారంబోకు భూమి, ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతంగా దోసుకున్నారనేసి ఒక కేసు కోర్టులో ఒక కేసు వేసాడు ఆయన. గత 5 ఏళ్ళుగా నేను ఇబ్బందులు పడుతూ ఈ భూమిని నేను దొడ్డికిరణ్ అనే వ్యక్తి దగ్గర కొన్నాను. ఈవేళ నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం నన్ను నానా ఇబ్బందులు పెట్టారు. అదే వ్యక్తి ఈవేళ 126/1 ఇల్లు కడుతున్నాడు. అంటే నాది ప్రభుత్వ పారంబోకు భూమి అయినప్పుడు ఆ అశోక్ కుమార్ అనే వ్యక్తి కూడా అదే భూమి కదా, పారంబోకు భూమి కదా. ఈవేళ వెబ్ ల్యాండ్ లో చూసిన 126/1 పారంబోకు భూమి కింద ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 44లో ప్లాన్ అప్రూవల్ తెచ్చుకున్నారు. సర్వే నెంబర్ 43 గవర్ అమ్మాజీ అనే వ్యక్తి భూమి. 43 ఆవిడ 1912 కూడా కంప్లైంట్ ఇచ్చింది గతంలో. గత 2 ఏళ్ళుగా ఆవిడ తిరుగుతుంది ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఏ అధికారి కూడా కనికరించలేదు. రావడం చూడడం పోవడం చేస్తాం తప్పించి అమ్మాజీ అమ్మకి న్యాయం జరగలేదు. ఈవేళ ఆవిడ కూడా 112 కంప్లైంట్ ఇచ్చింది, గ్రేవెన్స్ లో కంప్లైంట్ ఇచ్చింది, అన్ని విధాలా చేసినా కనీసం ఆవిడ జాగా ఆవిడకి ఏమో చేయలేదు. ఈవేళ 44లో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు. 126/1 కడుతున్నారు. జరాయితీ భూమి అన్నారు. కొన్ని జరాయితీ ఏమనంటే జరాయితీ అయినా ప్రాబ్లం లేదు, జరాయితీ ల్యాండే అనుకుందాం. జరాయితీ ల్యాండ్ అది ఒకప్పుడు చిన్న కుర్రలప్పుడు జరాయితీ భూమి అనేవారు, కానీ అది ఆన్ హ్యాండ్ అదే వెబ్ ల్యాండ్ లో పారంబోకు భూమి కింద నమోదై ఉన్నది. ఈవేళ దాన్ని వీళ్ళు ఏమొచ్చే 44 సర్వే నెంబర్లో ప్లాన్ అప్రూవల్ తీసుకొని రోడ్డు నుంచి 35 ఏళ్ళు మార్జిన్ వదిలేస్తా ఉన్నారు. సెట్ బ్యాక్స్ 1.05 మీటర్స్ సెట్ బ్యాక్స్ వదులుతా ఉన్నారు. 4 ఫ్లోర్లు పర్మిషన్ తీసుకున్నారు. అవన్నీ నిబంధనలకు నీళ్లు వదిలేశారు. గ్రామ కంఠం సర్టిఫికేట్ అని ఒక విఆర్ ఇచ్చాడు. ఇవాళ విఆర్ జరాయితీ భూమికి 126/1 జరాయితీ అన్నారు. జరాయితీ భూమికి గ్రామ కంఠం సర్టిఫికేట్ ఎలాగ ఇస్తాడు విఆర్ఓ. అలాగే ఈ రోజు రామలింగారెడ్డి గారిని ఏసీబీ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా సరైన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తలుపులమ్మ లోవలో ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలు, భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామన్న చైర్మన్ భాస్కర్, ఈవో విశ్వనాథరాజు. పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న బీజేపీ బృందం, టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని పోలవరం అథారిటీని కోరామన్న సోము వీర్రాజు. జూలై 19 నుంచి ఏలేరు ఆయకట్టుకు సాగునీరు వెల్లడించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.